ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజలందరూ కలిసి యేసుక్రీస్తును సిలువసలు ఎందుకు వేయమన్నారు? యేసుక్రీస్తు ఎందరినో బాగు చేశాడు, ఎందరినో స్వస్థపరిచాడు. అయినా కూడా ఆ ప్రజలంతా ఎందుకు సిలువ వేయమన్నారు? బరబ్బను ఎందుకు విడుదల చేయమన్నారు? యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నప్పుడు కొంతమంది పక్షవాయువు గల ఒక వ్యక్తిని ప్రజలందరిమంతా నిండిపోయిందని చెప్పి పైన పెంకులు తీసి పైనుంచి పరుపుతో కిందకు దింపినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మీ విశ్వాసం చాలా గట్టిది, మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్తాడనమాట. అలా చెప్పగానే అక్కడున్న శాస్త్రులందరూ అనుకుంటారు మనసులోని, ఇతడు ఎందుకు ఇలా చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు తప్ప ఇంకెవరు క్షమించగలవారు అని వారి హృదయంలో ఆలోచించుకొనిరి. అయితే యేసుక్రీస్తు వారి ఆలోచన ఎరిగి క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం కలదని వారితో చెప్పాను. ఇంకా రోగిని కూడా స్వస్థపరిచేస్తాడనమాట. యేసయ్య మరణం పార్ట్ 2 ఫ్రెండ్స్ ఇది. ఇంకా పార్ట్ 3 మీకు అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా వెళ్ళి చూడండి. బై ఫ్రెండ్స్.